హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే రెగ్యులర్గా మనం చేసుకునే పప్పు అన్నంనే కొంచెం కొత్తగా ఫ్లేవర్ఫుల్గా వెరైటీ టేస్ట్తో నచ్చేలాగా రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే జీరా రైస్ దాల్ తడకా అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో చేసిందంటే ఎవ్వరూ నమ్మరండి, అంత టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుందండి. మరి దీని ప్రిపరేషన్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపప్పును తీసుకున్నానండి. ఇక్కడ చూపించిన ఈ కప్పుతోనే 2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పు పప్పు తీసుకున్నట్లయితే 4 కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని ఇలా 2 పచ్చిమిర్చిని, 1 మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఉల్లిపాయని మీడియం సైజ్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. 6-7 వెల్లుల్లిని పొట్టొల్చుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 ఇంచుల వరకు దాల్చినను, రుచికి సరిపడినంత సాల్ట్, పెద్ద యాలక్కాయ ఉంటుంది చూడండి, దాన్ని కూడా కొంచెం ఓపెన్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. రుచికి సరిపడినంత సాల్ట్ను, 1/2 స్పూన్ వరకు పసుపును, 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి, మీరు పప్పు నానబెట్టుకున్నట్లయితే 6 విజిల్స్, నానబెట్టుకోకుండా డైరెక్ట్గా వేసుకున్నట్లయితే 8 విజిల్స్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇక్కడ 1/2 అవర్ వరకు పప్పును నానబెట్టుకున్నానండి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి కూడా విజిల్స్ని చూసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత పక్కన వేరొక బౌల్లోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నానండి. ఇలా పప్పు ఉడికేలోపు రైస్ అనేది కూడా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అనేది చూసేద్దామండి. చూడండి, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. కుక్కర్లో గాలంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు దాల్చినని తీసి పక్కన పెట్టేసి, మరీ మెత్తగా మెదుపుకోవద్దండి, కొంచెం పప్పు అనేది ఈ విధంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని, నేనైతే ఇక్కడ ఐరన్ తీసుకున్నానండి, మీరు నాన్ స్టిక్దైనా ఏం లేదు, మందపాటి తీసుకోండి. ఆ తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసి, ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చిని, 2 బిర్యానీ ఆకుల్ని, 1/2 స్పూన్ వరకు ఇంగువని, 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసి ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు వరకు దాల్చినను, 1 మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే దీనిలోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని పచ్చిదనం పోయేలాగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 మీడియం సైజ్ టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా అనేది కూడా సాఫ్ట్గా రెడీ అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటా త్వరగా ఉడకడం కోసం దీనిలోకి 1/2 స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలాను వేసేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఉప్పు అనేది కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం టమాటో అనేది సాఫ్ట్గా మగ్గడం రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం ఉడికించుకొని పక్కనే ఉంచుకున్న ఈ పప్పుని కూడా దీనిలోకి వేసేసుకుందాం. దీనిలోకి మిర్చి పొడి అనేది వేసుకోమండి. ఇలా పప్పుని కూడా వేసేసుకొని, మీరు కావాలంటే పచ్చిమిర్చిని, కొంచెం మసాలాను, ఎండుమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ కావాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇది తుకుతుగా ఉడికేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా మనం పప్పుని ఉడికించేటప్పుడే వెల్లుల్లిని, దాల్చినను, నెయ్యిని వేసుకోవడం వలన ఈ పప్పు అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. అలాగే కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆ తర్వాత దీనిలోకి తడకా ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని పోప్ ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసి బాగా వేడైన తర్వాత 1 5-6 వెల్లుల్లిని, 1/2 స్పూన్ వరకు మిర్చి పొడి అనేది కలర్ కోసమేనండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న ఈ తడకాని ఈ పప్పులోకి వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కనే ఉంచేస్తున్నానండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మందపాటి గిన్నె పెట్టేసి 2 స్పూన్ల వరకు నెయ్యిని, 1 స్పూన్ వరకు ఆయిల్ని, చిన్న దాల్చినను, 1 బిర్యానీ ఆకుని, 1 స్పూన్ వరకు పెద్ద స్పూన్తోని 1 స్పూన్ వరకు జీలకర్రని, 2 స్పూన్ల వరకు ఫ్రోజన్ బఠానీని, మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉన్నా కానీ వేసేసుకోవచ్చండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకొని పక్కనే ఉంచుకున్న రైస్లో నుంచి వాటర్ అంతా వంపేసుకొని రైస్ మాత్రమే ఇందులోకి వేసేసి 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1కి 2 చొప్పులుగా వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి
రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసేసి స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి మూత పెట్టేసి రైస్ అనేది చక్కగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి. ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రైస్ అనేది కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. పొడి పొడిగా కూడా వచ్చేసింది. మీరు కావాలంటే 1కి 1.5 వాటర్ని కూడా వేసేసుకోవచ్చు. మనకి పక్కనే పప్పు అనేది రెడీ అయిపోయింది, రైస్ అనేది కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. పప్పు ఉడికించుకోవడమే పనండి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా సింపుల్గా అయిపోతుందన్నమాట. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చేస్తుందండి. మరి ఎప్పుడు మనం ఇలాంటి వెరైటీ డిషెస్ తినాలి అంటే రెస్టారెంట్స్కి కానీ దాబాలోకి కానీ వెళ్లకుండా ఈసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఈ దాల్ తడకా జీరా రైస్ అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.